మనం 3 సార్లు ఓంకారాన్ని ఉచ్చరించి ఆరంభ శ్లోకాలు చదువుదాము. ఓ ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సమస్తజన కళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మ విద్వరం. సద్గురుం బ్రహ్మ విద్వరం. మనం ఆధ్యాత్మ రామాయణం చదువుతున్నాం కాబట్టి ఇందులోని మొదటి శ్లోకాన్ని చదువుదాము. మీరులో ఎవరైనా అన్మ్యూట్ చేసి రిపీట్ చేయండి. యః పృథివీ భరవారణాయ దివిజైః यः पृथिवीभरवारणाय दिविजैः सम्प्रार्थितश्चिन्मयः सम्प्रार्थितश्चिन्मयः सञ्जातः पृथिवीतले रविकुले सञ्जातपृथिवीतले रविकुले मायामनुष्यो व्ययः मायामनुष्यो व्ययः निश्चक्रं हतराक्षसः पुनरगाद् निश्चक्रं हतराक्षसः पुनरगात् ब्रह्मत्वमाद्यं स्थिराम् ब्रह्मत्वमाद्यं स्थिराम् कीर्तिं पापहरां विधाय जगताम् कीर्तिं पापहरां विधाय जगताम् तं जानकीशं भजे. तं जानकीशं भजे. మనం 5వ సర్గలో ఉన్నాము. బాలకాండంలో ఇక్కడ ఏం చేస్తున్నాం 5వ సర్గలో అంటే మనం విశ్వామిత్రుడు శ్రీ రామచంద్రుడిని లక్ష్మణుడిని అయోధ్య నుండి తన వనానికి తీసుకెళ్ళి అక్కడ తపస్సు చేస్తూ ఉంటున్న అంటే ఈ యజ్ఞం చేస్తుంటే వచ్చే ఆటంకాల నుండి దూరం చేద్దామని చెప్పేసి రాముని లక్ష్మణుని తీసుకెళ్తే అక్కడ ఆటంకం ఇచ్చింది ఎవరు? తాటకి, మారీచుడు, సుబాహుడు. తాటకి వధ, మారీచ సుబాహు వధ, ఇద్దరి వధ చూసాము. మారీచుడేమో రామబాణం తగిలి ఎక్కడో దూరాన పడిపోయారు. ఆయన పడిపోయాడు. ఆ తర్వాత విశ్వామిత్రుడు లక్ష్మణుని తన ఆశ్రమంలోని 3 రోజులు ఉంచుకొని మిథిలా నగరానికి తీసుకెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఈ మిథిలా నగరానికి తీసుకెళ్తుంటే అక్కడ గౌతమ ముని ఆశ్రమం కనబడింది. గౌతమ ముని ఆశ్రమం ఖాళీగా ఉంటే ఇది ఏంటి ఈ ఆశ్రమం ఇలా ఖాళీగా ఉంది అని శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుడు ఈ గౌతమ ముని చరిత్ర, అహల్య చరిత్ర చెప్పారు. మనం పోయిన వారం అహల్య అంటే అర్థం ఏంటని చూసుకున్నాము. గౌతముడి అర్థము, ఇంద్రుడి పదాలకు అర్థము. ఈ సడన్గా ఈ రామాయణంలో ఈ కథ రావడానికి ఒక అంతరార్థం ఏమిటి, ఇవన్నీ మనం పోయిన వారం మాట్లాడుకున్నాం. గౌతముడి శాపం ప్రకారం అహల్య శిలలాగా ఉండిపోయింది. అహల్య అంటేనే హలంతో ఛేదించలేనిది. హలంతో ఛేదించగలిగేది ఏంటి అంటే మన భూమిని మనం హలం అంటే నాగలి పట్టుకొని దున్నుతాం.
దున్నినప్పుడు మట్టి తిరుగుతుంది. తిరిగి లోపల ఉన్నది బయటకు వస్తుంది. కానీ బండరాయి మీద అది కుదరదు. అలాంటి బండరాయి ఏమిటి మనలో అంటే, మన యొక్క కారణ శరీరం ఏదైతే ఉందో, దేని నుండి అయితే వాసనలు ఉన్నాయో, అవి వాటిని మనం మధించి వాటిని మనం తీయలేము. అది ఆహ్, ఈ అహల్య అని చెప్పారు. గౌతముడు ఎప్పుడైతే అంటే ఇంద్రుడు, అహల్య తనకు తెలియకుండా ఆహ్, సంసారాన్ని నడుపుతున్నారని తెలిసినప్పుడు ఆయన ఏం చెప్పారు? ఇంద్రుడు విఫలుడైతాడు. అంటే సంతానం లేకుండా అయితాడు. అహల్య బండరాయిగా మారిపోవాలి అని చెప్పించారు. గౌతముడు అంటే గుణ గో గో అంటే ఇంద్రియాలు. ఇంద్రియ నిగ్రహం ఉన్న సాధకుడు సాధన చేస్తూ ఉంటే మన మనసు మనకు తెలియకుండానే ఏం చేస్తుంది? ఏవేవో ఆలోచనలు వస్తాయి. ఎక్కడి నుండి వస్తున్నాయి ఈ ఆలోచనలు అంటే మన కారణ శరీరం నుండి వస్తున్నాయి. ఏ ఆలోచన ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ ఆలోచన వచ్చి ఆ ఆలోచనను మన మనసు కలిసి ఎటో వెళ్ళిపోతాయి. ఇది అహల్య ఇంద్రుడి యొక్క సంగమం యొక్క అర్థం. అహల్యను బండరాయిగా మారిపో, భగవంతుడు రాముడొచ్చి నిన్ను ముట్టుకునేవాడు అని అంటే ఏమిటి? ఇక్కడి నుండి ఆలోచనలు ఏమీ రాకూడదు అని శాసనం చేసుకున్నారు. అంటే శాసనం చేశారు అంటే ఏమిటి? దీన్ని జడయోగం అని అంటారు. అంటే మన ఆహ్, ఆధ్యాత్మిక సాధనలో జడయోగం అనేది ఒక సాధన. ఆ సాధన ద్వారా ఎలాంటి ఆలోచనలు లేకుండా నిశ్చలంగా ఆహ్, తపస్సు చేయడం అన్నమాట. అది ఎంతకాలం చేయాలి అంటే ఆత్మ సాక్షాత్కారం అయ్యే వరకు చేయాలని. ఆత్మ సాక్షాత్కారం ఏమిటి? రాముడంటే అర్థం ఏమిటి? ఆనంద స్వరూపం. మన ఆత్మ సాక్షాత్కారం అంటే సచ్చిదానందం, ఆనందమే కాబట్టి, ఆ ఆనందం సాక్షాత్కరించినప్పుడు అప్పుడు కారణ శరీరం నుండి ఏమొచ్చినా, ఏం ఆలోచనలొచ్చినా, ఏమైనా కానీ, ఈ సాధకుడు జీవన్ముక్తుడైతాడు కాబట్టి, దాని మూలంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఇంద్రుని విఫలుడవ్వాలంటే ఇంకా సంతానం లేకుండా నీకు సంతానం కలగకుండా ఉండుగాక అని శాపం ఏమిటి అంటే, మనం మనం ప్రతి ఒక్క ఏది చేసినా కూడా, ఏ కర్మ చేసినా కూడా, ఆ కర్మకు ఒక ఫలితం ఉంటుంది. ఆ కర్మ ఫలితం అనుభవించడంలో ఇంకొక కర్మ జరుగుతూ ఉంటుంది. ఇలా కర్మ నీ సం ఆహ్, నీ నుండి ఎలాంటి కర్మ నువ్వు విఫలుడు అవ్వు అంటే ఏమిటి? మనసులో నుండి ఎలాంటి కర్మలు అంటే మన మనసు మూలంగా ఎలాంటి కొత్త కర్మలు పుట్టకుండా ఉండాలి అని చెప్పేసి. ఇదంతా చేసిన తర్వాత ఇది అహల్య, గౌతముడు, ఇంద్రుడి యొక్క లక్షణాలు మనం మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్న తర్వాత రాముడు ఏం చేశారు? ఆయన వచ్చి ఆహ్, ఆ శిలను అహల్య శిలను కాలుతో తాకారు. తాకగానే ఆవిడ ఎ ఆహ్, జీవ తిరిగి ఆమె స్త్రీగా మారిపోయింది కథ ప్రకారం. హ్మ్. మారిపోయిన తర్వాత ఈ అహల్య స్తుతి ఏదైతే ఉందో 43వ శ్లోకం నుండి సుమారుగా ఈ పుస్తకం చివరి అంటే పుస్తకం అంటే ఈ చాప్టర్ చివరి వరకు అదే 60వ శ్లోకం వరకు ఆహ్, ఈ స్తుతి ఉంది. ఈ స్తుతిలో మనం 2 రకాల ప్రతి స్తుతిలోనూ ముఖ్యంగా అధ్యాత్మ రామాయణంలో రె 2 రకాల శ్లోకాలుంటాయి. ఓకే. ఒక శ్లోకం ఏమో అంటే ఒక తరహా శ్లోకాలేమిటి అంటే భగవంతుడి తత్వాన్ని గురించి వివరిస్తూ ఉంటాయి. హ్మ్. కొన్ని శ్లోకాలు ఏం చేస్తాయి? భగవంతుడి రూపగుణాలను వివరిస్తూ ఉంటాయి. రూపాన్ని, గుణాన్ని వివరిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే ఇప్పుడు ఈ అధ్యాత్మ రామాయణమే కానియ్యండి, ఏదైనా కానియ్యండి, మనకు మన భక్తుల్లో ఎన్నో రకాల మనుషులుంటారు. కొంతమందికి ఏమిటి అంటే, సగుణ సాకార రూపంలో నాకు భగవంతుడిని చూడాలి. నేను హ్మ్, భద్రాచలం వెళ్లి రాముడిని చూడాలి. నేను అయోధ్య వెళ్లి రాముడిని చూడాలి. నేను ఆహ్, ఈ కాశీకి వెళ్లి శివలింగాన్ని చూడాలి అని చెప్పేసి అలా ఉంటాయి కొందరికి. కొందరేమిటంటే భగవంతుడు నాకు ఈ సగుణ సాకార రూపం నాకు అంత పెద్ద ఇది కాదు. నాకు నిర్గుణ నిరాకార రూపాన్ని నేను ధ్యానిస్తాను. కాబట్టి నేను ఆ ఆశ్రమంకెళ్ళి చేస్తాను. ఈ ఆశ్రమంకెళ్ళి
చేస్తాను అంటే 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 భగవాన్ రమణ మహర్షి గారి ఆశ్రమంలోకి వెళ్ళి ధ్యానం నేర్చుకుంటాను, లేకపోతే రామకృష్ణ ఆశ్రమంలోనూ చిన్మయ మిషన్లోనూ వీటిల్లో వెళ్ళి నేను ఈ ధ్యానం నేర్చుకుంటాను, ఈ వేదాంత నేర్చుకుంటానని కొందరికి ఉంటుంది. ఇది ఒకటి భక్తి మార్గము, ఒకటి జ్ఞాన మార్గం. రెండు అంటే మార్గాలు మొదట్లో వేరైనా కానీ కర్మ మార్గమే కానివ్వండి, అంటే కర్మ అంటే కర్మయోగ మార్గమే కానివ్వండి, భక్తి యోగ మార్గమే కానివ్వండి, లేక జ్ఞానయోగ మార్గమే కానివ్వండి, మొదట్లో మూడు రకాల దారులుగా కనబడుతున్నాయి. కానీ చివరికి వచ్చేసరికి అన్ని దారులు ఒకే అన్నిటికీ చేరుకునేది ఒకే స్థలం. ఏమిటది? భగవద్గీత దగ్గరికి. అలాంటప్పుడు ఈ ఈ శ్లోకాల్లోనే అంటే ఈ భగవంతుడి స్తుతి ప్రతి దాంట్లోనూ భక్తి జ్ఞానము, ఓకే, భక్తుడికిను జ్ఞాని అంటే జ్ఞానం కోరుకునేవాడికి భక్తి కోరుకునేవాడికి ఇద్దరికి సంతృప్తి కలిగించేలాగా కొన్ని శ్లోకాలు జ్ఞానాన్ని నేర్పిస్తాయి, కొన్ని శ్లోకాలు భక్తిని నేర్పిస్తాయి. సో ఇది మనం 46, 47 శ్లోకాలు పోయిన వారం చూసాము. ఇప్పుడు 48 నుండి మొదలు పెడతాము. యస్యావతార చరితాని విరించి లోకే గాయంతి నారదముఖా భవ పద్మజాద్యాః ఆనందాశ్రు పరిషక్త చాగ్ర సీమ వాగీశ్వరీ చ తమహం శరణం ప్రపద్యే. అంటే ఏం చెప్తుందంటే ఇదంతా అహల్య స్తుతి జరుగుతుంది కదా. యస్య అవతార చరితాన్ని, మీ అవతారం అంటే అయితే భగవంతుడు విష్ణుమూర్తి రాముడి అవతారాన్ని గురించి విరించి అంటే బ్రహ్మదేవుడు లోకే గాయంతి. ఓకే, ఈ చరిత్రను బ్రహ్మదేవుడు పాడుతున్నాడు, నారదుడు పాడుతున్నాడు. నారదముఖ భవపద్మజాద్య. ఓకే, అంటే మీ పద్మంలో పుట్టినవాడు ఎవరు? పద్మజ ఆద్య. ఓకే, అంటే ఈయన బ్రహ్మదేవుడు. ఓకే, అలాగే వాగీశ్వరి అంటే సరస్వతిదేవి. ఆనంద జ అశ్రు అంటే ఆనందంతో కూడి పుట్టిన అశ్రువులు అంటే కంటినీరు. ఆ నీరంతా తన పరిషక్త కుచ అగ్రసీమ అంటే తన బ్రెస్ట్ పైన అంటే వక్షస్థలం పైన అలా కన్నీళ్లు పడుతూ ఉంటుంటే ఆ ఆనందంతో ఆమె కూడా మీ చరిత్రని, మీ గుణాన్ని పాడుతుంది. అలాంటి అంటే ఇప్పుడు మామూలుగా ఎలా ఏమంటాము, సృష్టి మొదలు చేసింది ఎవరు? బ్రహ్మదేవుడు ద్వారా సృష్టి మొదలైంది. బ్రహ్మదేవుడి సృష్టికి చేయడానికి తనకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? సరస్వతీదేవి ఇచ్చింది. ఆ జ్ఞానము సృష్టి. ఇప్పుడు మామూలుగా మనము ఒక కాఫీ చేయాలి అంటే కాఫీ చేయడానికి కావాల్సిన పరికరాలు ఉండాలి, కాఫీ చేసే జ్ఞానము ఉండాలి. ఆ రెండు ఉన్నప్పుడే మనం కాఫీ చేయగలుగుతాము. అలాగే బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి వారు ఈ సృష్టిలో మొదటివారు కింద లెక్క అనుకోండి. వారే మీ మీ గానాన్ని పాడుతున్నారు, మీ మీ గొప్పతనాన్ని గురించి పాడుతున్నారు అంటే ఏమిటి? ఆ? వాళ్ళకన్నా ఎక్కువ వాళ్ళు ఎవరు లేరు మనకు సృష్టిలో తెలిసిన వాళ్ళు. వాళ్ళే మీ గురించి పాడుతున్నారు అంటే మీరు ఎంత గొప్పవారై ఉండాలి అని. సోయం పరాత్మ పురుష పురాణ. ఓకే, సహ అయం ఈ సోయం. ఓకే, ఈ ఈ ఇతను ఎవరో కాదు, ఈ పరాత్మ అంటే పరమాత్మ, పరమాత్మ పురుషుడు. ఉం? పురాణ పురాణ అంటే ఇప్పుడు మనం పురాణం చదువుకుంటున్నాం కదా, మరి పురాణ పురుషుడు, పురాణం అంటే ఏమిటి అంటే పురా అపి నవ అనేది వ్యుత్పత్తి పురాణానికి. పురా అపి నవ అంటే పురాతనమైనా కూడా ఎప్పటికీ నిత్య నూతనంగా కనబడుతుంది అని. ఉం? మామూలుగా మనకు వయసు అయ్యే కొద్దికి మనకు ముసలితనం వస్తుంది, ముసలితనం వస్తుంది, మన శరీరం అంతా క్షీణించిపోతూ ఉంటుంది, ముఖంలో ముడతలు వస్తాయి, జుట్టు ఊడిపోతుంది, పళ్ళు రాలిపోతూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఎంత వయసు వచ్చినా కొత్తగా కనబడుతున్నారు. ఓకే, అంటే అందరికన్నా వయసులో అందరికన్నా పెద్దవారు ఎవరు అంటే వయసులో అందరికన్నా పెద్దవారు అంటే భగవంతుడు ముందు ఎవరు లేరు. భగవంతుని కన్నా ముందు పుట్టిందంటే ఎవరు లేరు. భగవంతుడు మరి ఇప్పటికీ కొత్తగా కనబడుతున్నారు అంటే ఏమిటి? భగవంతుడిలో ఎలాంటి మార్పు లేదు. అంటే
ఈ జననము కానీ పెరగడము తర్వాత ఆ, వార్ధక్యం అంటే వయసు రావడం కానీ లేకపోతే మరణం అంటూ కానీ ఇవేమీ అంటవన్నమాట. అది పురాణ పురుషుడు. ఉం? ఏకహ. ఏకహ అంటే ఈ ప్రపంచంలో ఉన్నది పరమాత్మ ఒక్కటే. పరమాత్మ తప్ప ఇంకేమీ లేదు. స్వయం జ్యోతి. స్వయం జ్యోతి అంటే ఆయన ఇప్పుడు నన్ను చూడడానికి ఒక లైట్ కావాలి. ఆ లైట్కి ఎక్కడి నుండి పవర్ వచ్చిందయ్యా అంటే ఎలక్ట్రిసిటీ నుండి వచ్చింది. ఆ ఎలక్ట్రిసిటీకి పవర్ ఎక్కడి నుండి వచ్చిందయ్యా అంటే ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఎలా జరిగింది అయితే సోలారో లేకపోతే విండ్ ఎనర్జీయో లేకపోతే నీళ్ళ ఎనర్జీలోనో వీటన్నిటిలో ఉంది. ఇలా ఎనర్జీకి కారణం దీనికి కారణం ఎవరు దానికి కారణం ఎవరు అని చూస్తుంటే సూర్యుడు కారణం. ఉం? ఈ సూర్యరశ్మికి కూడా ఆ శక్తి ఎలా వచ్చింది? ఉం? ఏ శక్తి మూలంగా అయితే సూర్యుడు దయిస్తున్నాడు అంటే సూర్యుడు వెలుతురిస్తున్నాడు అంటే అది భగవంతుడి వల్ల. మరి భగవంతుడికి ఆ వెలుతురు ఎలా వచ్చింది? ఆ వెలుగు ఎలా వచ్చింది అంటే ఆ శక్తి ఎలా వచ్చిందంటే తనకు ఇంకే ఆధారము అవసరం లేదు. ఎలాంటి ఆధారం లేకుండా ఆ భగవంతుడు సు ఆ, ఈ జ్యోతిని ఇవ్వగలుగుతారు. ఉం? మిగతా వాళ్ళమంతా మన జ్యోతి అంటే మనకున్న వెలుతురు అంతా ఇంకా దేని మూలంగానో వచ్చిందనమాట. ఉం? స్వయం జ్యోతి అనంత అద్య. ఓకే, అనంతం. అనంతం అంటే చెప్పాను కదా, ఆ, అంతము లేనిది. అంతము లేనిది అంటే కాలపరంగా అంతము లేనిది. కాలపరంగా అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నిటిలోనూ ఉంది. దేశపరంగా అంతం లేదు. దేశపరంగా అంతం లేదంటే విశ్వవ్యాప్తి చెందుతుంది అనమాట. మాయాతను అంటే శరీరం మాయతో చేసిన శరీరం అంటే అక్కడ ఆ, అది శరీరం అంటే ఇప్పుడు మామూలుగా నా శరీరం కూడా మాయతనువే. ఓకే, నా శరీరం అంటే మనందరి శరీరాలు కూడా మాయతో అంటే మన శరీరం ఏమైంది ప్రకృతితో చేయబడింది. మన శరీరం కానీ ఇది ఎలా అంటే డబుల్ నెగటివ్ అన్నమాట. అంటే ఎట్లా ఇలా ప్రకృతితో చేసినట్టు కనబడుతుంది కానీ చేసినట్టు కనబడుతుంది ఎందుకంటే ఆయనకు శరీరం ఉన్నట్టు కనబడుతుంది కానీ ఆ శరీరమే లేదు. అంటే ఆ తనువు అంటే శరీరం ఏదైతే ఉందో అదే మాయ. ఉన్నది అనుకోవడమే పెద్ద మాయ అంటే అక్కడ శరీరమే లేదు అని. ఆ? లోక విమోహనీయ. ఓకే, ఏమిటి లోకాన్ని అంటే మనందరినీ మనం ఏదైతే మోహంలో ఉన్నామో దాని నుండి రక్షించడానికి ధత్తే పరానుగ్రహ ఏష రామ. అందుకని చెప్పేసి మనం రక్షించడానికి ఆయన పుట్టారు. అయం హి 50వ శ్లోకం. అయం హి విశ్వోద్భవ సంయమానాం ఏక స్వమాయా గుణ బింబితో యః విరించి ఈశ్వర నామ భేదాన్ దత్తే స్వతంత్ర పరిపూర్ణ ఆత్మ. ఏమిటిది అయం? ఓకే, అయం అంటే ఈ ఈ యొక్క హి ఈయనే ఏమిటి విశ్వానికి ఉద్భవం సంయము సంయమానము అంటే ప్రకృతి సృష్టికి లయకు వీటన్నిటికీ ఒకే కారణం ఈయన ఒక్కరే. ఏక స్వమాయ గుణబింబితో యః అంటే ఆయన మాయతోటే ఇదంతా జరుగుతూ ఉంది. విరించి అంటే బ్రహ్మ అనుకున్నాం కదా. విష్ణువు ఈశ్వర నామభేదాన్ని ఇట్లా బ్రహ్మ విష్ణు మహేశ్వరులని పేర్లు తేడానే కానీ వాటన్నిటిలో ఉన్నది ఆ పరిపూర్ణ ఆత్మ. ఈ పరిపూర్ణ ఆత్మ కూడా ఏమిటి స్వతంత్ర పరిపూర్ణ ఆత్మ. ఈ స్వతంత్ర అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ పదం అనమాట. ఏమిటి దీనికి చాలా అర్థం ఉంది లోపల. ఏమిటి అంటే మనందరము పరతంత్రం. మనం పరతంత్రము అంటే ఏమిటి మనం వేరే దాని యొక్క అధీనంలో ఉన్నాము. దేని యొక్క అధీనంలో ఉన్నాము నేను ఫ్రీగానే ఉన్నాను కదా, నేను ఫ్రీ కంట్రీ అమెరికాలో ఉన్నా నేను. ఆ, నాకే ఎవరు అడ్డం చెప్పేది అంటే ఈ శరీరము మార్పు చెందుతుంది రోజు రోజు. దీన్ని ఎందుకు మార్పు చెందుతుంది అంటే ప్రకృతి మూలంగా మార్పు చెందుతుంది. దాన్ని నేను కంట్రోల్ చేయలేను. నా మనసును నేను కంట్రోల్ చేయలేను. ఉం?
నేనేదైతే నా మనసు అని అనుకున్నానో, ఇప్పుడు ఎట్లా అంటే నా మనసు అంటే ఎట్లా అంటే ఇప్పుడు నా కుక్క, నా పిల్లి, ఆ, నా బట్టలు అన్న టైప్లో నా మనసు. అంటే అది నా అధీనంలో ఉండాల్సిన మనసు ఏం చేస్తుంది? ఆ మనసు నన్ను శాసిస్తుంది. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏంటి అని. నేను బాధపడాలా, సంతోషపడాలా, అవన్నీ నా మనసు. అంటే నా అధీనంలో ఉండవలసిన మనసు నన్ను శాసిస్తుంది. నేను ఆ శాసనానికి లొంగిపోయాను. అలాంటప్పుడు నేను పరతంత్రమే కదా. ఉం? ఇలా ఉంది. కానీ భగవంతుడు స్వతంత్రుడు. అంటే భగవంతుడు వేరే దేని మీద ఆధారపడనివాడు. కానీ మనందరం వేరే ఆ, ఏ, వస్తువు పైన ఆధారపడడం. అది ప్రకృతే కానివ్వండి, భగవంతుడే కానివ్వండి, మన కర్మ ఫలితమే కానివ్వండి, వాసనలే కానివ్వండి, వీటన్నిటి మీద మనం ఆధారపడి ఉన్నాము. అది భగవంతుడికి మనకు తేడా. మనం పరతంత్రం, భగవంతుడు స్వతంత్రం. నమోస్తుతే రామ తవ ఆంఘ్రి పంకజం శ్రియా ధృతం వక్షసి లాలితం ప్రియా ఆక్రాంతమేకేన జగత్రయం పురాధేయం మునీంద్రై అభిమాన వర్జితై. ఓ భగవంతుడా నమోస్తుతే, నీకు నమస్కారం చేస్తున్నాను రామా. దేనికి నమస్కారం చేస్తున్నావు? నీ కళ్ళకు, ముక్కుకో, చెవులకు కాదు, మీ పాద పంకజాలకు, మీ పాదాలకు. ఎందుకు? మీరు ఒకప్పుడు బలి చక్రవర్తి అడిగారు, ఏంటి నీకేమి ఇవ్వాలి నాయన అని. అంటే వామనావతారంలో ఉన్నప్పుడు ఏమైంది? ఈయన బలి చక్రవర్తిని పని చేయడానికి అని చెప్పేసి వెళ్ళారు. వామనావతారంలో వెళ్ళితే ఆయనకు శుక్రాచార్యులు చెప్పారు ఆయన ఏమని, ఈయన వామనుడిగా వచ్చిన విష్ణుమూర్తి ఇతన్ని అణిచేయడానికే వచ్చారు అని. బలి చక్రవర్తి భక్తి ఎక్కువ. ఆ భక్తితో ఆయన ఏమన్నారు, పర్వాలేదు, విష్ణు భగవానుడు వస్తే నాకు అంతకన్నా కావాల్సింది ఏముంది నాకు, ఆ, ఏం పర్వాలేదు అని చెప్పేసి, నాయన నీకేం కావాలో కోరుకో అని ఆయన అడిగారు. అడిగితే ఆయన నాకు 3 అడుగుల స్థలం ఇవ్వని వామనుడు అడిగారు. అడిగితే సరే తీసుకో అన్నారు. తీసుకో అంటే, కొలుచుకో అంటే, ఒక పాదంతో మొత్తం భూమిని మొత్తాన్ని, ఇంకో పాదంతో ఆకాశం మొత్తాన్ని, స్వర్గలోకాలని, ఆ లోకాన్ని తీసేసి, సరే మూడో పాదం ఎక్కడ పెట్టాలి అని అడిగారు. అడిగితే ఏమన్నాడు ఆయన, నా తలపైన పెట్టిన ఆయన అన్నాడు. తలపైన పెట్టాడు ఆయన. ఉం, ఆ పాతాళంలోకి నెట్టేశారు. పాతాళంలోకి నెట్టేసి కథ కథ ప్రకారం ఏమిటి, ఇంద్రుడికి అసూయ పుట్టింది బలిచక్రవర్తి యొక్క గొప్పతనం చూసి. అతని కాక ఈయన దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? భగవంతుడి దగ్గరికి వెళ్ళి అతన్ని సంగతి చూడు అని చెప్పేసి. మరి కథా ప్రకారం ఏమిటి, ఆయన పంపించినప్పుడు ఆయన ఇంకొక లోకానికి అధిపతిగా చేశారు. ఆయన ఇంద్రలోకానికి, ఆయన గొప్ప లోకానికి అధిపతి చేశారు ఆయన. కానీ ఏంటి అంటే, అంటే ఎప్పుడైతే మన అహంకారం గనక, అంటే ఎప్పుడైతే మనం, ఈ బలిచక్రవర్తి కథ ఏమిటి అంటే, ఎప్పుడైతే మన అహంకారాన్ని భగవంతుడి మందు పెట్టేస్తామో, భగవంతుడు ఎప్పుడైతే మనం తొక్కేస్తాడో అప్పుడు మనకు మేలు జరుగుతుంది. దేంతో దేని తొక్కేశాడు? మన అహంకారాన్ని తొక్కేశాడు, మనది కాదు. ఓకే. మనం అంటే ఇంకోటి లేదు. ఓకే. ఇప్పుడు అందుకనే ఇప్పుడు మీరు చూడండి, ఆ, మీరు గుడికి వెళ్తారు కదా. గుడికి వెళ్ళినప్పుడు తల పైకెత్తి నమస్కారం చేసుకుంటారు అంటే, మరి భగవంతుడు విగ్రహం మరీ పెద్దగా ఉంటే తప్ప తల దించుకుని నమస్కారం చేసుకుంటారా, తల ఎత్తి నమస్కారం చేసుకుంటారా? తల దించుకుని నమస్కారం చేసుకుంటాం. ఎందుకు? భగవంతుని ముందు మనం తలదించుకోవడం అంటే చిన్నగా అవ్వడం. తర్వాత మరీ భక్తి ఉందనుకోండి, అంటే మరీ భక్తి ఎక్కువైందని కాదు. ఓకే. ఆ, ఇంకా భక్తిగా నమస్కారం చేయాలంటే ఏం చేస్తాము? సాక్షాంగా ఏమంటాం, దండ ప్రమాణం చేస్తాం. అంటే సాష్టాంగ నమస్కారం చేస్తాం. స సాష్టాంగ నమస్కారం అంటే అంటే ఏమిటి? స అష్ట అంగ, ఇంకా 8 అంగాలతో నమస్కారం చేస్తాం. అంటే ఏమిటంటే మనలో మనం అట్లా సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు 8 అంటే మన అంటే 8 భాగాలు నేలకు అంటుకుంటాయి అన్నమాట. అంటే ఇక అంతకన్నా కిందికి వెళ్ళలేము మనం. అంటే ఏమిటి? భగవంతుడి ముందు మనం మన అహంకారాన్ని మొత్తం ఇలా దించుకుంటూ వచ్చేసాం. అంటే 6 అడుగులు పొడుగున్న మనిషి కానీ, 5 అడుగుల మనిషి కానీ అలా బోర్ల భగవంతుడి ముందు పడుకుంటే ఎంత, 5, 6 ఇంచులో, లేకపోతే
ఒక ఫీటో ఎత్తు ఉండొచ్చు, మరీ పొట్ట ఎక్కువ ఉంటే. అంతకు మించి ఎక్కువ లేదు కదా. అంటే ఏమిటి, మన అహంకారాన్ని తగ్గిస్తున్నాము అని చెప్పేసి. అలా అహంకారాన్ని తగ్గించుకుంటూ పోయినప్పుడు ఏంటి, ఎందుకు చేస్తున్నాం అది, మనల్ని రక్షించని ప్రభు అని చెప్పేసి. ఉం? అది ఆ బలి చక్రవర్తి యొక్క కథ. ఉం? ఇది జగత 52వ శ్లోకంలో జగతం జగత ఆ జగతామాది భూతస్థం జగత్వం ఉం? ఆ జగదాశ్రయ సర్వభూతేశ్వ సంయుక్త ఏకో భాతి భవాన్ పరః. జగత్తుకు ముందున్నది నువ్వే. ఆది జగతం, ఆది జగత్ కన్నా ముందున్నది నువ్వే. జగత్ అంటే ఆ, అర్థం చెప్పానా ఇంతకుముందు మీకు? జగత్ అంటే ఇప్పుడు చూడండి, జ 3 అక్షరాలు ఉన్నాయి, జ గ త్. ఇప్పుడు జగత అన్నారు, జగత్. ఉం? అంతే కదా. జ అంటే జాయతే, గ అంటే గచ్చతే, త్ అంటే తిష్టతే. జాయతే అంటే ఉద్భవం జరుగుతుంది, గచ్చతే అంటే లయ జరుగుతుంది, అంటే సృష్టి మొదలవుతుంది, సృష్టి ముగిసిపోతుంది. ఈ మధ్యలో ఏమైతుంది అది, కొంతసేపు ఉంటుంది. ఆ ఉండడం ఎంతసేపు ఉంది, చాలా కొద్దిసేపు. అందువల్ల ఏంటది, త్ తిష్టతి. అందుకని పూర్తిగా జగత అనలేదు, జగత్ అన్నారు. సగం కట్ చేశారు. ఉం? అలా అంటే ఏమిటి, మన ప్రపంచంలో ఏది చూసినా కానీ ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఉద్భవిస్తుంది, ఏదో ఒకటి నశిస్తుంది. ఆ ఉద్భవానికి ఆ నశించడానికి మధ్య అతి కొద్ది సమయం అది ఉంటుంది అలా. ఓకే. ఓ అలా కాదు, నేను నాకు 60 ఏళ్ళు వచ్చినాయి, 40 ఏళ్ళు వచ్చినాయి, 80 ఏళ్ళు వచ్చినాయి, నేను ఉన్నాను కదా. ఆ, ఇంతకాలం ఉన్నాను, అదేంటి కొంచెంసేపే అని అంటా ఉంటే అలా కాదు. మనలో కూడా ప్రతి క్షణం మార్పు వస్తూనే ఉంది. మామూలుగా ఇప్పుడు సైంటిఫిక్ కూడా 7 సంవత్సరాల్లో మనలో ఉన్న ప్రతి కణం, ప్రతి సెల్ చనిపోయి కొత్త సెల్ పుడుతుంది అంటారు. అంటే ఏంటంటే మనం 7 ఏళ్ల క్రితం మనం, ఇప్పుడు మనం 100% డిఫరెంట్ అన్నమాట. ఉం? ఏది శారీరకంగా అంటే అంటే ప్రతి క్షణం అన్నేసి ఈ కణాలు చనిపోతూ అన్నేసి కణాలు పుడుతూ వస్తున్నాయి. అలా దాని మూలంగా మనలోనూ మార్పు వస్తుంది. అంటే మనకు కనబడట్లేదు ఆ మార్పుని, మనం గ్రహించలేకపోతున్నాం, కానీ ఆ మార్పు అనేది వస్తూనే ఉంది. ఇప్పుడు రాత్రి పూట మొగ్గగా ఉన్న ఇది తెల్లారేసరికి పువ్వు అయింది. అది ఎప్పుడు మొగ్గ నుండి పువ్వు అయింది అంటే, అది ప్రతి క్షణం మారుతూనే ఉంది. మొగ్గ నుండి పువ్వుగా ప్రతి క్షణం మారుతూనే ఉంది. కానీ మనం అలా చూస్తూ ఉంటుంటే మనం ఆ మార్పును గుర్తించలేము. అదే రాత్రి చూసేసరికి మొగ్గగా ఉంది, పొద్దున్న చూసేసరికి పువ్వు అయింది. ఓకే. ఆ ఆ మార్పు చూస్తున్నాం కానీ ఆ ప్రతి క్షణం జరిగే మార్పు మనం గుర్తించట్లేదు అది. అయితే ఈ జగత్తుకు కన్నా ముందు నువ్వే ఉంది అంటే ఏమిటి, జగత్తుకును నీకు సంబంధం లేదు. ఓకే. ఈ జగత్ ఎందుకు సంబంధం లేదు, జగత్ జగత్వం జగద్ ఆశ్రయ. ఈ జగత్ అది ఏదైతే ఉందో ఇది మాయతో జరిగింది. ఈ మాయతోటి జరిగింది కాబట్టి ఏమిటి అంటే, మాయ పరబ్రహ్మ స్వరూపం ఆధీనంలో ఉంది. ఆ మాయ మూలంగా ఈ జగత్తు సృష్టి జరుగుతుంది కాబట్టి ఆ జగత్తులో ఏది జరిగినా కానీ పరబ్రహ్మకు ఎలాంటి సంబంధము లేదు. అంటే ఇప్పుడు మామూలుగా ఎలా అంటే, మీరు ఒకటి ఆలోచించండి. ఇప్పుడు ఇలా మీ మీ ఫ్రెండ్ ఒకళ్ళు, ఓకే, కార్ తీసుకొని డ్రైవ్ చేస్తున్నారు. డ్రైవ్ చేస్తుంటే ఏమైంది, వేరే కారు రఫ్గా వచ్చేసి గుద్దేసింది. గుద్దేసరికి ఏమైంది, మీ ఫ్రెండ్కు కొంచెం యాక్సిడెంట్ అయింది, కార్ టోటల్ అయింది. ఉం? మీ ఫ్రెండ్ హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. చేరిన తర్వాత క్రమంగా తగ్గిపోయింది, వచ్చారు. వచ్చిన తర్వాత మీరు మీ ఇంటికి వచ్చారు, మీ ఫ్రెండ్ రాగానే వాళ్ళకు టీ పెడుతూ పెడుతూ మీరు కాలు జారి పడ్డారు. కాలు జారి పడగానే ఏమైంది, మీరు నిద్రలేచారు. అంటే ఇంతకుముందు నేను చెప్పిందంతా కథ, కళ. ఉం?
ఇప్పుడు ఈ కళలో మీ ఫ్రెండ్కి యాక్సిడెంట్ కావడానికి కారణం ఆ కారు గుద్దినవాడా, ఇంకా వేరే డ్రైవరా, మీ ఫ్రెండా, మీరా? ఎవరు కారణం? మీ కళలో మీ ఫ్రెండ్కు ఇంకెవరో వచ్చి కారు ఎవరు కాదు, ఇది కళ. అది కళ. ఎవరు కాదు అంటే ఇప్పుడు మీరు లేచి ఉన్నప్పుడు మీకు ఆ కళకు ఎలాంటి సంబంధము లేదు. ఓకే, అలాగే ఈ సృష్టికి కూడా అలాంటిదన్నమాట. ఓకే, ఈ సృష్టి ఏదైతే మనం చూస్తున్నామో ఇందులో జరిగేదానికి దేనికి కూడా భగవంతుడికి దీనికి ఎలాంటి సంబంధము లేదు. జరిగేది ఓకే, అది దీని ఒక ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు అలా అని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు ఎవరు కాదు, అది కళ అని అన్నారు. ఎవరు కాదు అది కళ అన్నారు, కానీ ఆ కళ కన్నది మీరే కదా. ఆ కళ కన్నది మీరు కాబట్టి అంతో ఇంతో ఆ కళకు కారణం మీరే. ఓకే, ఇప్పుడు ఇంకొక యాంగిల్ కానీ మీ ప్రశ్న కళ యాక్సిడెంట్కి ఎవరు కారణం అన్నారు, కానీ కళ కారణం ఎవరు అనలా. అంటే ఇప్పుడు కళకు కారణం మీరైనప్పుడు కళలో జరిగిన యాక్సిడెంట్ కారణం కూడా మీరే అయి ఉండాలి. అంటే క్వశ్చన్ ఉంది కదా, యాక్సిడెంట్ కి కారణం ఎవరు, కళకి కారణం ఎవరు? మీ కళలో యాక్సిడెంట్ కి కారణం అంటే నేనే కలగన్నందుకు. అవును, కానీ ఆ కళలో యాక్సిడెంట్ కేవలం మీ ఊహల మూలంగానే జరిగింది కదా. ఓకే, మీ వాసనల మూలంగానే ఏ కళ వచ్చినా మీ వాసనల మూలంగానే జరిగింది. ఓకే, అలా అంటే నేను అనేది ఏంటంటే అంటే ఇందులో మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? ఒకటి, మిమ్మల్ని నేను తప్పు పట్టట్లేదు. ఓకే, మీ కల్లో మీ ఫ్రెండ్కి మీరు ఎందుకు అలా యాక్సిడెంట్ చేయించారని. ఏమిటంటే ఎలా అయితే మీ కలలో మీ ఫ్రెండ్కి యాక్సిడెంట్ మీరు కారణమో, ఓకే, అంటే అని మీరు ఎలా చెప్తున్నావు? మీరు నిద్రపోకపోతే అసలు మీకు ఈ కళ వచ్చేది కాదు. కళ రాకపోతే ఇది ఉండేది కాదు. ఒకటి ఓకే, అలాగే పరమాత్మ మూలంగానే అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఓకే, అంటే మీ కళలో జరిగిన ప్రతి దానికి మీరు ఎంత కారణమో, ఉం? ఒక యాంగిల్లో నుండి చూస్తే అన్నిటికీ మీరే కారణం. ఉం? ఎందుకు? మీ కళలో అది మంచి జరిగినా మీరే కారణం, చెడు జరిగినా మీరే కారణం. ఎందుకంటే అది మీ కళ కాబట్టి. ఎందుకంటే దానికి ఆ కళకు కావాల్సిన ఆ కళ పుట్టడానికి కావాల్సిన సామాగ్రి మొత్తం మీ నుండే వచ్చింది. ఆ కళలో జరిగిన సంఘటనలకు అన్నీ జరగడానికి మీ పాత వాసనల మూలంగానే అవి వచ్చినాయి. సపోజ్ ఇప్పుడు మీరు లైఫ్లో ఎప్పుడు కారే చూడలేదు అనుకోండి. ఓకే, మీ జీవితంలో మీరు కారే చూడలేదు అనుకోండి. అప్పుడు కళ్ళలో కారు వస్తుందా? రాదు కదా. ఓకే, మీరు ఎప్పుడో ఎక్కడో వేకువలో ఉన్నప్పుడు కారును చూశారు కాబట్టి ఆ కారు మీ కళ్ళలో వచ్చింది. ఓకే, సో ఆ కారు మీ కళ్ళలో రావడానికి కారణం ఏమిటి? వేకువలో మీరు ఎప్పుడు చూడడం. ఓకే, అందువల్ల ఆ కళ్ళలో జరిగిన సంఘటనలన్నిటికీ మీరే కారణం. అంటే దానివల్ల మీకు పుణ్యం పాపం వస్తుందని కాదు. దాని కళ్ళలో జరిగిన దేనికి కూడా మీకు పుణ్యము రాదు, పాపం రాదు. ఓకే, అయితే మీరు అన్నట్టు మళ్ళీ కళలో జరిగిన దానికి దేనికి మీరు కారణం కూడా కాదు. అలాగే ప్రపంచంలో జరిగే దేనికి కూడా పరబ్రహ్మ స్వరూపం కారణం కాదు. అలాగే అన్నిటికీ కారణం కూడా ఆయనే. ఓకే, అన్నిటిలో ఎలా అయితే మీ కళలో మీరెవరు? మీరే. మీ కళలో మీ ఫ్రెండ్గా కనిపించింది ఎవరు? మీరే. మీ కళలో ఆ యాక్సిడెంట్ చేసిన అతనుగా కనిపించింది ఎవరు? మీరే. అలాగే భగవంతుడు అన్ని రకాల అంటే ఇప్పుడు మీ కళలో మీరే 3 రకాలుగా కనబడ్డారు. 4 రకాలుగా కనబడ్డారు, 5 రకాలుగా కనబడ్డారు. 3, 4, 5 ఏంటి? లెక్క ఏదో ఒక నెంబర్ చెప్పు. ఇలా పెంచుకుంటూ పోతున్నావు అంటే 3 రకాలుగా అంటే మీరు, మీ ఫ్రెండ్, యాక్సిడెంట్ చేసిన అతను. ఆ కార్ కూడా మీరే. 4వది.
ఏ వెలుతురులో అయితే మీరు ఇవన్నీ చూశారో, మీరు నిద్రపోతున్నప్పుడు అది బయట బయట సన్లైటో లేకపోతే బయట లైటో పనిచేయలేదు. ఏ వెలుతురులో చూశారు? మీ కల్లో ఆ వెలుతురు కూడా ఇచ్చింది మీరే. ఓకే, ఇవన్నిటికీ మీరే ఎలా అయితే కారణమో అలాగే ఓకే అన్ని రూపాల్లో ఉన్నది ఆ పరమాత్మ ఒక్కడే. ఓకే, అన్నిటిలో ఆయనే ఉన్నాడు. కానీ ఎవరికి ఏం జరిగినా కానీ ఆయనకి ఎలాంటి సంబంధము లేదు. ఓకే, ఇది దీని యొక్క అర్థం. ఓకే, ఓంకార వాచ్యస్త్వం రామ వాచామ విషయ పుమాన్ వాచ్యవాచక భేదేన భవానేవ జగన్మయ. నువ్వు ఓంకారం వాచ్యము అంటే శబ్దం. ఓకే, ఆ శబ్దానికి ఏదైతే ఓంకారం అనే శబ్దం ఉంది కదా, ఆ శబ్దం నువ్వు. అంతేకాదు ఆ శబ్దం యొక్క అర్థం ఉంది కదా, అది కూడా నువ్వే. అంటే ఏమిటి? సో ఓంకారాన్ని తీసేయండి, శబ్దము అర్థము అని రెండు ఉన్నాయి. ఉం? వాచ్యక భేదైన భవాన్ ఏవ జగన్మయ. ఓకే? వాచ్యము నువ్వే, వాచకము నువ్వే, నువ్వు ఒక్కడివే నయ్యా జగత్తంతా ఉన్నది అని చెప్పేసి రెండో లైన్ చెప్తుంది. వాచ్యం అంటే ఏమిటి అంటే వాచ్యం అంటే ఏంటి, వాచకం అంటే ఏమిటి? ఇప్పుడు నేను ఫోన్ అన్నాను. ఉం? ఫోన్ అంటే ఇదిగో ఇది ఫోన్. ఫోన్ అనే పదము వాచ్యము. ఫోన్ అనే పదం దేని సూచిస్తుందో అది వాచకము. ఓకే, ఇది వాచకమైంది. ఓకే, దీని అర్థం ఇదైంది. ఓకే? అలాంటప్పుడు ఏమిటి? ఇప్పుడు మనం రామ అన్నాము. రామ అంటే పదం అంతే. ఓకే, రామ అనే పదం దేన్నైతే సూచిస్తుందో, ఎవరినైతే సూచిస్తుందో అది రామ. మనకి ఏమైతుంది? ఈ శబ్దము ఏం చేస్తుంది అంటే ఆ అర్థాన్ని మన కంటి ముందుకు లాక్కొస్తుంది. ఓకే, ఇప్పుడు కుక్క, కుక్కను ఊహించుకోండి అనగా ఏమైంది? మీ కళ్ళ ముందు కుక్క కనబడిపోయింది. అంటే ఏమిటి? ఆ కుక్క అనే శబ్దానికి ఎంత పవర్ ఉంది అంటే ఆ కుక్క ఆకారం మీ కళ్ళ ముందుకు వచ్చేసింది అనమాట. అయితే అలా ఇప్పుడు మన అంటే ఏంటిది అంటే ఎందుకు చెప్తున్నాం ఇది? దీని గొప్పదనం ఏంటయ్యా అంటే మనం మాట్లాడే మాటల్లో ఏ పదాన్ని చూసినా కానీ ఒక శబ్దం ఉంది. ఆ శబ్దాన్ని ఒక పవర్ ఏమిటి అంటే ఆ శబ్దానికి సంబంధించిన అర్థం మనకు వచ్చేస్తుంది శబ్దం చెప్పగానే. అంటే ఇప్పుడు నేను మీకు ఇప్పుడు నేను మీకు చెప్పేదంతా కూడా ఏంటి? శబ్దాలే అవుతున్నాయి. నా నోటి నుండి వచ్చే శబ్దం మీ చెవుల్లో వినపడగానే దాని అర్థం మీకు గోచరిస్తుంది. అయితే అంటే ఇప్పుడు ఏంటి, మన కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది? శబ్దం మూలం జరుగుతుంది పైన చూస్తే. కానీ లోపల చూస్తే ఏమిటి? ఈ శబ్దం ద్వారా ఒక అర్థం నేను ఊహించుకొని ఆ అర్థానికి సంబంధించిన శబ్దాన్ని నేను తీసుకొని మీకు చెప్తే ఆ శబ్దాన్ని పట్టుకొని మళ్ళీ మీరు ఆ ఊహకు మీరు తెచ్చుకుంటున్నారు. తద్వారా ఇవంతా కూడా భగవంతుడే. అంటే ఇప్పుడు మామూలుగా మన పొద్దున్న లేచినప్పటి నుండి మాట్లాడుతూనే ఉంటాము. ఉం? ఆ మాట్లాడుతుంటే ఆ వచ్చే అర్థాలు, దానికి సంబంధించిన అర్థాలన్నీ కూడా భగవంతుడే. నేను మౌనంగా ఉంటాను. ఓకే, నేను పెద్ద మాట్లాడనండి. అంతా మా ఇంట్లో ఇది మా ఆవిడే మాట్లాడుతుంది, లేకపోతే మా ఆయనే మాట్లాడుతుంటారు. నేను పెద్ద ఏం మాట్లాడను. పర్వాలేదు, మాట్లాడకపోయినా కానీ ఆలోచిస్తున్నాను కదా, ఆ ఆలోచనలో కూడా అన్ని పదాలే ఉన్నాయి. ఆ పదాలకు సంబంధించిన అర్థం వస్తుంది. అలా భగవంతుడి నువ్వే వాచ్యము, నువ్వే వాచకము అంటే ఏమిటి? మన సృష్టిలో మన అనుభవానికి కనబడేవి బయట ప్రపంచంలో కనబడేదే కానివ్వండి, మన మనస్సు ప్రపంచంలో అంటే మానసిక ప్రపంచంలో కనబడేదే కానివ్వండి, అన్నీ కూడా ఆ భగవంతుడే. ఇది వాచ్య వాచక భేదేన భవాన్ ఏవ జగన్మయ. ఓకే, ఈ అవి ఏ భేదం ఉన్నా కానీ శబ్దంలో అర్థంలో భేదం ఉన్నా కానీ ఆ రెండు నువ్వేనయ్యా అంటే దీని అర్థం అది. ఓకే, ఓంకార వాచ్యస్తాం. ఇప్పుడు ఏంటి ఓంకార శబ్దం వచ్చింది? ఓంకార శబ్దం అంటే ఏమిటి?
ఓం. ఓకే. మామూలుగా ఇప్పుడు మీరు వినే ఉంటారు. ఆ, ఓంకారంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి తెలుసా ఎవరికైనా? 3. ఉం? సీత గారు 3 చూపిస్తున్నారు. ఇంకోళ్ళు ఇంకో నెంబర్ చూపిస్తారా? ఆ ఊ మా 3. మా 3 అని రమా గారు చెప్పారు. అది నాకు అందరూ మొఖాలు కనబట్లేదు. కాకపోతే లలిత గారు కూడా 3 చూపిస్తున్నారు, 4 చూపిస్తున్నారు, నాకు తెలియట్లేదండి లలిత గారు. మీరు 4 చూపిస్తున్నారా? ఓకే, సరే, 4 నెంబర్ చెప్పారు. ఓకే, ఇంకెవరైనా 5 నెంబర్ చెప్తారా? 4 ఇంకెవరైనా చెప్తారా పోనీ? ఓంకారంలో 4 శబ్దాలు ఉన్నాయన్నమాట. మూడే ఉన్నాయి కదా, మా ఇది కాకుండా ఇంకా ఏమిటి అంటే నిశ్శబ్దం ఏదైతే ఉందో అది కూడా కౌంట్ అవుతుంది. ఓకే, అది కూడా లెక్కలోకి వస్తుంది. ఇది ఓం అనేటప్పుడు మనం సాధారణంగా అన్నాం కదా. అన్నప్పుడు ఏమైంది మీరు ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఓం అనడానికి ఆ ఆ మా కలిపి ఓం అయింది, కరెక్టే. అనడానికి ముందు అక్కడ ఏముండే? అక్కడ నిశ్శబ్దం ఉండే. నిశ్శబ్దంలో నుండి వచ్చింది, ఆనే ఊగా మారింది, ఊనే మాగా మారింది, మానే మళ్ళీ నిశ్శబ్దం లేక సైలెన్స్గా మారింది. ఓకే, ఇప్పుడు ఈ శబ్దం ఈ మా ఎందులో పుట్టినాయి? నిశ్శబ్దంలో పుట్టినాయి. అవి ఎందులో లీనమైనవి? నిశ్శబ్దంలోనే లీనమైనవి. ఓకే, ఫాలో అవుతున్నారు అందరూ? ప్రశ్న ఉంటే అడగండి ఇప్పుడే. ఓకే, చివరి వరకు ఆగొద్దు. ఓకే, ఇప్పుడు ఇంకో ప్రశ్న. నిశ్శబ్దంలో నుండి మా అని వచ్చినాయి అన్నాం కదా, ఓం అని వచ్చింది అన్నాం కదా, సౌండ్ వచ్చింది అన్నాం. వచ్చిన తర్వాత ఈ సౌండ్ ఉన్నప్పుడు నిశ్శబ్దానికి ఏమైంది? సైలెన్స్ ఏమైంది? సైలెన్స్ ఎక్కడికైనా పారిపోయిందా? ఏం జరిగింది సైలెన్స్కి, నిశ్శబ్దానికి? అలాగే ఉంది. ఉమ్? అలాగే ఉంది. నిశ్శబ్దం ఎప్పుడు నిశ్శబ్దమే. నిశ్శబ్దం ఎప్పుడు నిశ్శబ్దమే. అంటే మామూలు మనం ఏమంటాము, కొంచెం నిశ్శబ్దంగా ఉండండి అయ్యా అని అన్నప్పుడు అప్పుడు నిశ్శబ్దం లేనట్ట, మరి నిశ్శబ్దం ఉన్నట్ట. ఎందుకంటే ఇప్పుడు మనం అంటే వ్యావహారికంగా మనం ఏం చెప్తాము, పిల్లలు గొడవ చేస్తే కాస్త నిశ్శబ్దంగా ఉండే అని అరుస్తాం, అవునా కదా? అలాంటప్పుడు నిశ్శబ్దం ఉన్నట్ట లేనట్ట? మీరు చెప్పేది తప్పు అనట్లేదు, రైట్ అనట్లేదు, నేను ఊరికే అంటే మీరు క్వశ్చన్ చేయట్లేదు కాబట్టి నేనే క్వశ్చన్ అడుగుతున్నాను. సో నిశ్శబ్దం ఎప్పుడు ఉంది మీరు అన్నట్టు రమా గారు. నిశ్శబ్దం ఎప్పుడు ఉంది? ఆ నిశ్శబ్దంలో శబ్దం వస్తుంది, శబ్దం మళ్ళీ నిశ్శబ్దంలో పోతుంది. కాకపోతే ఏమైంది అంటే ఈ శబ్దం బయటికి రావడం వల్ల నిశ్శబ్దం అడుగున పడిపోయింది. అంటే ఈ శబ్దం ఏం చేసింది? నిశ్శబ్దాన్ని కవర్ చేసింది అంతే. ఓకే, ఇప్పుడు అయితే దీని స్పెషాలిటీ ఏంటి ఈ ఓంకారము అని అంటే, మనం నోరు అంటే మనం ఏది మాట్లాడాలని ఫస్ట్ మనం ఏం చేయాలి? నోరు తెరవాలి. నోరు తెచ్చినప్పుడు ఫస్ట్ ఆటోమేటిక్ అక్షరం ఏమవుతుంది? ఆ. మామూలుగా మనకు మాటలు ఆగిపోయినప్పుడు కూడా ఆ, అది అంటూ ఉంటాం. అంటే మనకు సహజంగా నోటి నుండి వచ్చే, నోరు తెరవగానే వచ్చే అక్షరం అయిన తర్వాత ఏం చేస్తాము? నోరు తెరవగానే వెంటనే మూసేయం. మనం ఎన్నో విషయాలు చెప్తాం, ఇది జరిగింది, ఏది జరిగింది, అది ఇది అంతా మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడినప్పుడు ఏమవుతుంది? నోరు పైకి కిందికి పైకి కిందికి తిరుగుతూ ఉంది. ఇలా నోరు అలా పైకి ఎత్తినప్పుడు అని ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే ఊ అనే ఊ ఇట్లా ఇది అన్నప్పుడు మనకు నోరు మ్యాక్సిమం తెరవగలిగేది ఎప్పుడు అంటే ఊ అనే చెప్పినప్పుడు.
ఆ ఊ అనేది ఏం చేస్తుంది? ఈ పరాకాష్ఠ అన్నమాట. అంటే మనం మాట్లాడడానికి పరాకాష్ఠ. అంతా మాట్లాడిన తర్వాత ఏమైంది? అంటే మన ఓపికను బట్టి 10 సెకండ్ల తర్వాత నోరు మూయొచ్చు, లేకపోతే 10 నిమిషాల తర్వాత నోరు మూయొచ్చు, లేకపోతే 10 గంటల దాకా అనర్గళంగా మాట్లాడుతూనే ఉండొచ్చు. చివరికి ఎంత ఎంత మాట్లాడినా కానీ చివరికి నోరు మూస్తాం. నోరు మూసినప్పుడు వచ్చే సౌండ్ ఏంటి? ఉమ్. ఆ ఊ ఆ ఏమో ఆ ప్రారంభాన్ని, ఊ ఏమో ఉచ్చత్వాన్ని, ను అంటే ఆ, అంటే ఆ అంతాన్ని సూచిస్తున్నాయి. అంటే ఏమిటి? ఆ తర్వాత నిశ్శబ్దం అయిపోయింది. అంటే ఏమిటి? నిశ్శబ్దంలో నుండి ఆ అకారంతో మొదలై ఎన్నో విషయాలు వచ్చేసి తర్వాత మనం నోరు మూసుకున్న తర్వాత, నోరు మూత పడిన తర్వాత సైలెంట్ అయిపోయింది. మళ్ళీ మళ్ళీ నిశ్శబ్దం అయింది. ఆ ఓంకారం రూపం నువ్వు అంటే ఏమిటి? మనం నోటితోటి మాట్లాడేది ఏదైతే ఉందో, ఓకే, అదంతా ఆ ఆ ఊ మాలోనే వచ్చేసినాయి. ఓకే, అంటే ఏమిటి? మనం దేని గురించి మాట్లాడినా కూడా అంటే మనకు తెలియదు, కానీ మనం దేని గురించి మాట్లాడినా కానీ అది భగవంతుడే. భగవంతుడు తప్ప ఏమీ లేదు. ఉం? ఆ భగవంతుడి సృష్టి ఒక్కోసారి కనబడుతుంది, ఒక్కోసారి కనబడదు. సృష్టి కనబడ్డప్పుడు శబ్దంగా కనబడుతుంది. సృష్టి ఎప్పుడైతే కనబడకుండా ఉందో ఉం, అది నిశ్శబ్దం అయిపోతుంది. ఓకే, అది ఓంకారం యొక్క అర్థం. అందుకనే మనం ఓంకార జపం చేయమని చెప్పేసి చెప్తారు. ఓకే, తద్వారా ఏమవుతుంది? మనం ఓ ఇలా జపం చేస్తుంటే ఏమవుతుంది? మధ్యలో సైలెన్స్ ఉండాలి కంపల్సరీగా. ఓకే, అలా చేస్తూ ఉంటుంటే ఏంటంటే మనకు అర్థం కావాలి ఏమిటి? ఎలా అయితే ఈ సౌండ్ వస్తూ సౌండ్ మళ్ళీ అందులో సైలెన్స్లో కలిసిపోతుందో, అలాగే ఈ సృష్టి స్థితి లయ జరుగుతూ ఉన్నాయి. అలాగే నా మనసులో వచ్చే ఆలోచనలు కూడా అలాగే దానికి ఒక ఉద్భవం ఉంది, ఒక లయ ఉంది. ఎలా అయితే ఒకసారి సైలెన్స్ వచ్చిన తర్వాత అంటే ఆ మాట మాట్లాడిన తర్వాత ఆ మాటను మళ్ళీ మనం తిరిగి ప్రొడ్యూస్ చేయగలగాం? చేయలేము. అంటే ఇంకొక సౌండ్ వస్తుంది, కానీ అదే సౌండ్ని మళ్ళీ తీసుకురాలేము. ఆ వచ్చిన సౌండ్ వెళ్ళిపోయింది అది. ఓకే, అది మళ్ళీ ఉండదు ఇక. అంటే మనం రికార్డ్ చేసినా కానీ ఆ రికార్డు సౌండ్ ఇంకేదో ఉంటుంది, కానీ ఆ సౌండ్ రాలేదు. ఓకే, అలాగే మనలో ఉండి వచ్చిన ఆలోచనలే కానివ్వండి, మనలో ఓకే జరిగే విషయాలే కానివ్వండి, అన్నీ అశాశ్వతం. ఇది ఆ ఓం సౌండ్ లాగా వచ్చినప్పుడు ఎలా అయితే ఒక సముద్రంలో తరంగం వస్తుంది అనుకోండి, అది ఇలా పెద్దగా పెరిగి 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 ఇలా పడిపోతుంది. అలాగే అలా పడిపోతుంది అనమాట. అది పడిపోవడం. ఓకే, అది పడిపోయిన తర్వాత ఇంకేం లేదు అది. ఓకే, ఇంకొక ఓం వచ్చింది, ఇంకొక తరంగం వచ్చింది, ఇంకొక ఆలోచన వచ్చింది. కానీ ఇవన్నిటికీ అధిష్టానం ఏమిటి? ఆ సైలెన్స్. వీటన్నిటికీ ఈ ప్రపంచం ఏదైతే అలా మారుతూ ఉందో, అలా లేస్తూ అలా పడిపోతూ ఉందో, అంటే నిరంతరం దానికి అధిష్టానం ఏమిటి? ఆ పరబ్రహ్మ స్వరూపం. నీవు ఆ ఓంకార స్వరూపుడివి అని అంటే ఏమిటి? ఈ సృష్టికి అధిష్టానమైన పరమాత్ముడివి నువ్వు, హే శ్రీరామ అని చెప్పడం దీని అర్థం. ఓకే, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి దీని మీద? నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళడానికి ముందు కార్యకారణ కర్తృత్వ ఫల సాధన భేదత ఏకో విభాసి రామ త్వం మాయయా బహురూపయ. అంటే కార్యము కారణము అంటే మనకు పని చేసామనుకోండి, అది కార్యం అవుతుంది. దానికి ఎందుకు అంటే ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. అంటే ఎలా? నేను మామూలుగా మన ఇంగ్లీష్లో కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాను. కార్యం అంటే ఎఫెక్ట్, కారణం ఏమో కాజ్. ఓకే, ఏ పని చేసినా కానీ ఏమిటి? ఏదో ఒక లాభం కోసం మనం చేస్తాము. ఉం? అది చేసినప్పుడు ఏమంటాము? నేను చేశాను అంటారు. ఆ నేను చేశాను, నేను ఉం? ఈ పని చేశాను అనుకోవడాన్ని ఏమంటాము? అది కర్త అవుతాం. కర్త అంటే
చేసినవాడు. కర్తృత్వం అంటే ఓహో నేను ఇది చేస్తున్నా అనేది కర్తృత్వం. ఈ కర్త అంటే నేను ఒక పని చేసినప్పుడు ఏమవుతుంది, ఆ కర్మ చేసినప్పుడు ఆ కర్మకు ఒక ఫలం వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు నేను ఒక పని చేయాలనుకోండి, అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు మాట్లాడుకున్నది కాఫీ చేయడం అని, ఎవరో వస్తుంటే కాఫీ పెట్టడం. ఓకే, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఏమిటది? ఇదిగో కాఫీ తీసుకొని అంటే ముందు నీళ్ళు కాయాలి, లేకపోతే పాలు కాచాలి, పాలు కాచి అందులో పొడియాలి. ఇదంతా ఏమిటది? సాధన అవుతుంది. ఉం? అంటే వాటి ద్వారా, దేని ద్వారా? కాఫీ పొడి ద్వారా, పాల ద్వారా, పంచదార ద్వారా, నీళ్ళ ద్వారా మనం ఈ కాఫీ చేస్తున్నాం. అవన్నీ సాధన అవుతున్నాయి. ఇలా కార్యము, కారణము, కర్తృత్వము, కర్మఫలము, సాధనము, ఇవన్నీ మనకి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుడే. నువ్వే భగవాన్. ఇంతకుముందు కళ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ కళలో ఉన్నదంతా మనమే, మనం తప్ప ఎవరు లేము. అలాగే ఏకో విభాసి, నువ్వు ఒక్కడినే ఉన్నావు రామా. కానీ మాయ, నీ మాయ మూలంగా అన్ని రకాల రూపాలుగా కనబడుతూ ఉన్నారు అని. ఇది 54. మాయా మోహిత ధియస్త్వం న జానంతి తత్వతః మానుషం త్వాభి మన్యంతే మాయినం పరమేశ్వరం. ఏంటంటే నీ మాయ ఏదైతే ఉందో అది అందరినీ మోహింపజేస్తుంది, అంటే అందరినీ మనల్ని పిచ్చోళ్ళకి చేస్తుంది. దానివల్ల నీ తత్వాన్ని మేము తెలుసుకోలేము శ్రీరామ. అందువల్ల మేమేమనుకుంటాము, నిన్ను అంటే నీకేదో ఆకారం ఉంది, నీకు 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, కిరీటం ఉంది, ధనుసును పట్టుకున్నావు, వెనక అమ్ముల పొదిలో బాణాలు ఉన్నాయి, ఇలా ఇలా అనుకుంటాము. అది మా మూర్ఖత్వం. ఆకాశవత్వం. ఓకే, నువ్వు ఎలాంటి వాడివి అంటే ఆకాశం లాంటి వాడివి. ఆకాశం లాంటి వాడివి నువ్వు అంటే ఏమిటి? ఆకాశం అంతటా ప్రసరించి ఉంది. ఆకాశం అంటే ఇప్పుడు మనం ఏది స్కై కాదు. ఓకే, మామూలుగా అది ఆకాశం అనగానే మన తెలుగులో ఆకాశం అనే పదం రాగానే ఇంగ్లీష్లో స్కై అని మారుస్తాం, కానీ ఇది స్పేస్. ఇది స్పేస్ అంతటా ఎలా అయితే ప్రసరించి ఉందో అది బయట ఉంది, మన లోపల ఉంది, సర్వత్రా, అంతటా. బహిః అంతర్గత, బయట లోపల ఉన్నా కానీ ఏమైంది? దానికి ఏది అంటుకోదు, అమలం. ఎలా? ఇప్పుడు ఒకటి ఇలా ఇప్పుడు ఇక్కడ నుండి ఇప్పుడు చేయి కట్టేయండి నాది. చేయి కట్టయి ఇప్పుడు ఇక్కడ కింద నా టేబుల్ ఉంది, కనబడట్లేదు కాల్లో. ఇప్పుడు కట్టయి నాకు రక్తం ఇక్కడ నుండి ఒక 4 బొట్లు ఇక్కడ కింద పడ్డది. ఇలా పడుతున్నప్పుడు ఇలా కిందికి కారింది కదా, కారినప్పుడు ఈ స్పేస్లో ఉండేది కారింది. ఆ స్పేస్కి ఏమైనా రక్తం అంటుకుందా? ఏమీ అంటుకోలేదు. అంటే మనం ఏ మంచి జరిగినా, ఏ చెడు జరిగినా, ఏది జరిగినా అని స్పేస్కి అసలు ఏమీ అంటుకోదు. అలాగే నువ్వు కూడా అమలం అంటే మలం అంటే నీకు ఏది అంటుకోదు, అంతటా ప్రసరించి ఉన్నా కానీ ఏమీ అంటుకోదు. ఎందుకు? అసంగ అంటే సాంగత్యం లేనిది. అంటే ఏమిటి? అసోసియేషన్ అంటూ ఏమీ లేదనమాట. అచలహ అంటే కదలిక లేదు. ఓకే, ఇది మన ఈ అచలహ అనే పదం ఇంతకుముందు చాలాసార్లు వచ్చింది. అంటే ఏమిటి? కదలిక ఎందుకు లేదు భగవంతుడిలో అంటే సృష్టి అంతా ఉన్నప్పుడు అక్కడ కదలిక అంటే అంటే ఉన్న చోటి నుండి లేని చోటికి వెళ్ళడం కదలిక. ఇక్కడ ఆయన అంతటా ఉన్నాడు, అలాంటప్పుడు ఎలా కదులుతాడు? కదలలేడు. నిత్య, ఇది పదం మీకు తెలిసిన పదమే. ఎప్పటికీ ఉండేవాడు అంటే ఆది అంతం లేనివాడు, అంటే టైం ప్రకారం. శుద్ధ అంటే క్లీన్. సాధారణంగా మనం చెప్తాం శుద్ధం అంటే క్లీన్. క్లీన్ అంటే ఏమిటి? శుద్ధత్వం అంటే ఏమిటి? అంటే డర్టీ అంటే ఏంటనేది మనం చూడాలి ఫస్ట్. ఓకే, క్లీన్ అనేది అర్థం కావాలి అంటే డర్టీ అంటే ఏమిటి? డర్టీ అంటే ఏంటి? ఒకటంటే ఇది కొంచెం అంటే అందులో ఏదైతే ఉండకూడని వస్తువు అందులో ఉన్నప్పుడు అది డర్టీ అవుతుంది. అంటే శుభ్రమైన పాలు. ఓకే, ఇప్పుడు పాలలో ఏదో కొంచెం దుమ్ము పడింది, అప్పుడు అది పాలు శుద్ధమైన పాలు కాదు.
పాలలో కొంచెం నీళ్లు పడ్డాయి, అది పాలు శుభ్రమైన పాలు కాదు. ఎందుకంటే నీళ్ళ పాలైనవి. ఇలా పాలలో ఏదైతే పాలు కాని వస్తువు ఏదైతే పడ్డదో అప్పుడు అది పాలు శుద్ధమైన పాలు కాదు. అది పాలే కానివ్వండి, నీళ్ళే కానివ్వండి, ఏదైనా కానీ. మరి ఈయన శుద్ధుడు అంటే ఎందుకు అన్నారు? మరి అంటే ఈయన కాకుండా ఉండేది ఏది ఈయనలో కలవడానికి లేదు. ఎందుకు? భగవంతుడు తప్ప ఇంకేమీ లేరు. భగవంతుడు తప్ప ఇంకేమీ లేనప్పుడు వేరే చోటు నుండి ఏదో తీసుకొచ్చి ఇక్కడ భగవంతుడిలో కలుపుతానంటే అటు భగవంతుడు కాని తత్వాన్ని తీసుకొచ్చి కలపడానికి అక్కడ వేరేది అంటూ ఏమీ లేదు. అందువల్ల ఆ భగవంతుడు ఎప్పుడూ శుద్ధమే. తర్వాత బుద్ధ. బుద్ధ అంటే బుద్ధుడు. అంటే బుద్ధి ఉన్నవాడు. బుద్ధి ఉన్నవాడు అంటే ఇక్కడ ఏంటి? జ్ఞాన స్వరూపాన్ని బుద్ధి అన్నాడు. సత్. సత్ అంటే ఎప్పటికీ సత్స్వరూపము. సత్ అంటే మళ్ళీ అదే నిత్యం ఏదైతే ఉందో అది కేవలం టైం పరంగా నిత్యం అని చూపిస్తుంది. సత్ అంటే ఏమిటి? కాలపరంగాను సత్ అంటే ఎప్పటికీ ఉండేది అని. తర్వాత అంటే త్రికాల దీంట్లో అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో తర్వాత దేశపరంగాను అంతటా వ్యాపించి ఉన్నది. తర్వాత వస్తుపరంగాను అంతటా ఉన్నది. వస్తుపరంగా అంటే నేను పోయిన వారం చెప్పినట్టున్నాను మీకు. ఎలా? ఇప్పుడు ఈ వాచ్ తీసి చూపించగానే ఈ ఈ వాచ్ అని తెలిసింది మీకు. తెలిసిన తర్వాత ఇదిగో ఇది అనగానే మీరు వాచ్ చూస్తున్నారు, ఇది చూస్తున్నారు. అంటే ఇప్పుడు మీ మనసులో వృత్తి మారింది, అంటే ఆలోచన మారింది. అంతకుముందు కేవలం వాచ్ మాత్రమే చూసేవాళ్ళు, ఇప్పుడు వాచ్ను ఈ డబ్బా రెండు చూస్తున్నారు. మీరు వాచ్ని చూసినా, డబ్బాని చూసినా, ఇది కాకుండా ఇంకోటి మూడోది చూసినా, నాలుగోది చూసినా, ఏది చూడకపోయినా కానీ ఆ ప్రతి దాంట్లోనూ ఆ పరమాత్మ ఉన్నాడు కాబట్టి మీలో ఏ ఆలోచన వచ్చినా కానీ అంతటా అది ఉండడం. ఈ మూడు రకాలుగా అంటే దేశపరంగా అంటే స్థలం ప్రకారం, కాలపరంగా, వస్తుపరంగా, మూడిటి పరంగా ఏదైతే నిత్యం ఉంటుందో అది సత్. అవ్యయ. అవ్యయ అంటే వ్యయం లేనివాడు. వ్యయం లేనివాడు అంటే ఎలాంటి మార్పు లేదు. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా పురాణ అని, ఇది అలాంటిదే పదం. ఇంకా పురాణం ఏంటి? ఎందుకు పురాణుడయ్యాడు, పురాణ పురుషుడయ్యాడు అంటే అవ్యయం కాబట్టి పురాణ పురుషుడయ్యాడు అనమాట. పురాణం అవ్వడానికి కారణం అంటే ఎంత కాలమైనా కానీ కొత్తగా కనబడుతున్నాడు. ఎందుకు అంటే ఆయనలో ఎలాంటి మార్పు లేదు, మార్పు వచ్చే అవకాశం లేదు అని. నేను అనుకున్నా ఈరోజు ఇది కంప్లీట్ చేస్తాం అనుకున్నా కానీ మీకు ఈరోజు కుదరలేదు. ఓకే, ఇక్కడితో ఆపేద్దాము. మీకు చివరిలో ఏదైనా సందేహాలు ఉంటే అడగండి. మీరందరు మ్యూట్లో ఉన్నారు. ఓకే, నమస్తే అండి. ఇప్పుడు అహల్యామాతని ఆవిడకి ఇంద్రుడు ఇలా ప్రలోభ పెట్టాడు అని అన్నారు. అయితే నా ప్రశ్న ఏంటంటే మరి అంత ప్రలోభంలోకి ఆవిడ వెళ్ళిపోయిన ఆవిడే అయ్యుంటే పొద్దున్నే లేచి మహాపతివ్రతల్లో ఆవిడ పేరు కూడా తలుచుకోకుండా ఉండకూడదు అని ఒక చెప్తారు శ్లోకం కదా. మరి అలాగా ఒక బ్రహ్మదేవుడు వల్ల వచ్చిన ఆవిడ ఇలా ఇంద్రుడికి ఇలా ప్రలోభపడ్డం ఏంటి అని అంటే అది కొంచెం నమ్మశక్యంగా లేదు. అంటే ఇప్పుడు మీరు కథాపరంగా అడిగితే మీకు అన్ని కథలకి అంటే ఇప్పుడు అన్ని రామాయణాలకి మూలము వాల్మీకి రామాయణం. ఓకే, మీకు అంటే ఇది కావాలి అంటే మీకు వాల్మీకి రామాయణంలో మీకు అంటే అంటే అఫ్కోర్స్ బాలకాండంలో ఏ సర్గంలో ఏ శ్లోకాల మధ్య ఇది ఉంది అనేది మీకు డీటెయిల్స్ పంపిస్తాను. అంటే అది మన గ్రూప్లో పెడతాను. నేను దాని గురించి అనట్లేదు. నేను ఏంటంటే అంటే అంత అత్యున్నతమైన స్థానం ఆవిడకి ఇవ్వబడింది అని అంటే దాంట్లో ఇంకా ఎక్కడో ఏదైనా మిస్ అవుతుంది అంటే ఈ కథ రావడంలోని మీరు ముందే చెప్పారు. ఈ కథ యాక్చువల్గా అయితే వాల్మీకి రామాయణంలో ఉందా మరి పైనుంచి వచ్చిందో ఏదో
అంటే ఒక విధంగా మీరు ముందే చెప్పారు. ఒక కట్టుకథలాగే అనిపిస్తున్నది గానీ, అది నిజమని అనిపించట్లేదు. అది అంతే. అంతకు మించి నాకు ఇంకేం లేదు. అంటే అది అలా అనుకోవాలా అని. ది- అంటే ఆమె బ్రహ్మ మానస పుత్రిక అన్నారు కదా. బ్రహ్మ మానస పుత్రిక అంటే బ్రహ్మ మన బుద్ధిని సూచిస్తుంది. ఓకే, బుద్ధి నుండి పుట్టింది మనసు అవుతుంది అనమాట. ఓకే, అట్లా ఒకటి. తర్వాత ఇంకొకటి ఏమిటి, మీరు కథ ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు పురాణం కానివ్వండి, ఏ పురాణమైనా కానివ్వండి, ఎ- ఎందుకు రాశారు ఈ పురాణాలు అంటే వేదాలలోనూ ఉపనిషత్తుల్లో ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని అందరూ అందుకొని దాన్ని అర్థం చేసుకోవడానికి సరైన అర్హత లేదు. అర్హత లేదంటే ఏది వాళ్ళు అది వాళ్ళు శూద్రులుగా పుట్టారు అందుకని అర్హత లేదు అట్లా అని కాదు. వాళ్ళకి మానసిక పరిపక్వత లేదు. ఓకే, మానసిక పరిపక్వత లేనప్పుడు ఏం జరిగింది, వాళ్ళ కోసం ఇవి వీటికి ఏంటి ఒక కథలాగా పెట్టి ఆ కథ లో ఆ, కొన్ని కొన్ని ఆ, వీటిగా ఏది రకరకాల ఆ, పాత్రలను పెట్టి ఆ పాత్రల ద్వారా ఆ వేదాల్లోనూ ఉపనిషత్తుల్లో ఉన్న అంతరార్థమే ఈ పాత్రల ద్వారా చేయడం జరుగుతుంది. ఓకే, అలా ఉన్నప్పుడు ఏమిటి, రామాయణము ఇప్పుడు చూడండి, ఇప్పుడు రామాయణం పేరు చూస్తేనే రాముడి యొక్క అయనం, రామాయణము అంటే రాముడి యొక్క మార్గము. ఓకే, రాముడి యొక్క మార్గము అంటే ఏమిటి, నా అంటే రామతత్వం నా తత్వమే కాబట్టి రామాయణం అంటే నా నా ప్రయాణము. నా ప్రయాణం అంటే ఇప్పుడు ప్రయాణానికి ఒక మొదలు ఉంటుంది, ఒక చివర ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలా నేను బాస్టన్ నుండి బయలుదేరి న్యూయార్క్ సిటీకి వెళ్ళాలి. సో బాస్టన్ స్టార్టింగ్ పాయింట్, న్యూయార్క్ ఎండ్ పాయింట్. ఓకే, కాబట్టి వెళ్ళేటప్పుడు ఇదిగో అది రోడ్ ఐలాండ్ దాటుకొని వెళ్తాను, లేకపోతే కనెక్టికట్ దాటుకొని వెళ్తాను, ఈ సిటీ వెళ్తాను, హార్ట్ఫర్డ్ దాటుకుంటాను, లేకపోతే న్యూ హేవెన్ దాటుతాను. ఇలా అన్ని మనకు లెక్కలు ఉంటాయి. మరి ఇలాంటప్పుడు ఇక్కడ మనకు ఈ రామాయణంలో మరి మనం ఏమిటి అంటే మన స్టార్టింగ్ పాయింట్ మన ఎండింగ్ పాయింట్ రెండు ఒకటే. ఓకే, అలాంటప్పుడు ఇది అంతా మనకు అర్థం కావాలంటే మనకు కష్టం అవుతుంది. కాబట్టి రాముడు అనే ఒక పాత్ర క్రియేట్ అయింది, సీత అనే ఒక పాత్ర, హనుమంతుడు అనే ఒక పాత్ర, ఇలా అన్ని పాత్రలు క్రియేట్ అయినప్పుడు ఏమిటి, ఇప్పుడు ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. విబ్గ్యార్ అంటే ఏంటి మీకు ఇంగ్లీష్లో ఐడియా ఉందా? విబ్గ్యార్, విఐబిజివైఓఆర్. Yeah. ఓకే, విబ్గ్యార్ అంటే ఏమిటి అంటే మనకు రెయిన్బోలో 7 కలర్స్ ఉన్నాయి. ఆ 7 కలర్స్ పేర్లు మనకు తెలియడానికి కష్టమవుతుంది కాబట్టి ఒక నిమోనిక్ పెట్టుకున్నాం. ఏమిటి విబ్గ్యార్ అంటే వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఇది మనం చిన్నప్పుడు ఎప్పుడో నేను నేర్చుకున్నాను. ఆ తర్వాత నేను ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు. కానీ ఇప్పుడు టక్క నోటికి వచ్చింది. ఎందుకు, ఈ విబ్గార్ అనగానే ఇదిగో రెయిన్బోలో ఉన్న 7 రంగులు ఈ ఆర్డర్లో వచ్చేసినాయి అని చెప్పేసి. అలా ఈ పేర్లు కానివ్వండి, ఈ కథ కానీ, ఇప్పుడు కథ మనకు గుర్తుండిపోతుంది. ఆ కథ రూపంలో ఈ నాలెడ్జ్ని ఇస్తున్నారనమాట. ఓకే, ఇదిగో అహల్య ద్వారా ఇది జరిగింది, అది జరిగింది అని చెప్పేసి ఆ నాలెడ్జ్ ఇవ్వడం. ఎలా అహల్య అనే మనకంటే ఆ కాలంలో ఏమిటి అంటే అహల్య అనగానే ఓ హలం నడపలేనిది అహల్య, అందుకని అహల్య అని పేరు పెట్టారు. ఓకే అని చెప్పేసి ఆ టైంలో అర్థమైపోయేది. ఇప్పుడు మనకి ఏమిటంటే దురదృష్టవశాత్తు మన కథలు ఇప్పుడు రామాయణం ఇప్పుడు ఆ, ఇప్పుడు నా అంటే నాకు చిన్నప్పుడు నాకు రామాయణం మొత్తం తెలుసు. అంటే ఏంటి, నేను రామాయణం గురించి 3-4 సినిమాలు చూశాను. లవకుశ సినిమా చూశాను, ఈ సినిమా సంపూర్ణ రామాయణం సినిమా చూశాను, సీతా కళ్యాణం సినిమా చూశాను. అందువల్ల నాకు రామాయణం మొత్తం తెలుసు అని అనుకునే భావంలో మనం పెరిగాం. ఓకే, సో తద్వారా ఏమైందంటే ఇలాంటి వీటిలో ఉన్నప్పుడు రాముడు అంటే ఏమిటి, సీత అంటే ఏమిటి, దీని అర్థం ఏమిటి, దాని అర్థం ఏంటి అని తెలుసుకునే అవకాశం పోయింది. తర్వాత ఈ గ్రంథం రాసినప్పుడు ఏమైంది, సంస్కృతం ఉమ్, ముఖ్య భాష. ఇప్పుడు మనకి సంస్కృతం ముఖ్య భాష కాదు, అందుకని ఆ పేర్లు మిగిలిన ఆ పేర్ల యొక్క అర్థాలు తెలియటం లేదు. అందువల్ల ఏమైంది, మనకు ఆ తత్వం నుండి మనం దూరం అయిపోయి ఆ కథలు పాత్రల మీద పడ్డాం. ఓకే, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు ఆ, రామాయణం గురించి ఎన్నో కథలు చదివి ఉంటారు, రామాయణం గురించి ఎన్నో సినిమాలు చూసుంటారు. కానీ ఇప్పుడు ఇలా ఓహో అంటే ఏ కథలోనూ అంటే ఏ సినిమాలోనూ దీని అర్థం ఇది, దీని అర్థం ఇది అని చెప్పుకుంటూ పోతే అక్కడ కథ నడవదు, సినిమా నడవదు.
అందువల్ల వాళ్ళు ఫోకస్ చేసేది వేరు, మనం ఫోకస్ చేసేది వేరు. ఇంకొకటి ఏమవుతుంది, మనకు కాలక్రమేణా ఇది గుర్తుపెట్టుకోవాలి అంటే ఇది చేస్తే మంచిది, అది చేస్తే మంచిది, ఇది చేయకపోతే మంచిది కాదు, అలా అలా చెప్పేసి ఎన్నో ఉంటాయి. అలా ఏమిటి, అహల్య గొప్ప పతివ్రత. అవును పతివ్రత. ఎందుకు పతివ్రత? ఇప్పుడు ఇదే కథను తీసుకున్నారనుకోండి. ఇప్పుడు ఆమెను మోసం చేయబడింది అనుకోండి. ఓకే, ఆమె మోసం చేయబడితే ఏమవుతుంది, ఆమె కుమిలిపోతా ఉంది, అయ్యో ఎందుకు చేశానని. అది మోసం చేయబడినా కానివ్వండి, లేకపోతే ఆమె ప్రలోభపడి అయినా కానివ్వండి, కుమిలిపోతూ ఉంటుంటే ఈయన గౌతముడు ఏం చెప్పించాడు, నువ్వు రాయిగా కా అని అన్నాడు. నువ్వు రాయిగా కా, ఆ రాయిలో కేవలం రామనామ స్మరణ తప్ప ఇంకేమి కుదరకుండా రాయిగా కా అన్నాడు. అంటే ఏమిటి, తనకు నేను తప్పు చేశాను అన్న భావన రాకుండా ఆమెకు, అంటే ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనిషిగా ఉందనుకోండి, ఇప్పుడు క్షమించాడు అనుకోండి, ఆయన గౌతముడు క్షమించాడు అనుకోండి కథ ప్రకారం. పోతే పోన్లే నీకు తెలియక చేసావనో, లేకపోతే ఏదో నువ్వు ప్రలోభపడి చేసావు పోన్లే అని చెప్పి క్షమించాడు అనుకోండి, తను జీవితాంతం కుమిలిపోతూనే ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, కుమిలిపోకుండా రామనామం మాత్రమే స్మరిస్తుంది. రామనామం తప్ప ఇంకేమి తనకు స్మరించడానికి కుదరలేదు. తద్వారా పూర్తిగా పరిపూర్ణత్వం వచ్చింది. తద్వారా తనకి మోక్షం వచ్చింది. అందువల్ల తను ఆ గొప్ప పతివ్రతగా స్వీకరించవచ్చు. ఇప్పుడు విశ్వామిత్రుడే చూసుకోండి. విశ్వామిత్రుడు ఏమైంది, మీరు విశ్వామిత్రుడి కథని చూస్తే, ఇప్పుడు ఆయన ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఏంటి, వశిష్ఠుడితో గొడవ పడ్డారు. పడి ఏం చేశారు, ఆయన తపస్సు చేశారు. తపస్సు చేస్తుంటే మధ్యలో ఊర్వశి వచ్చింది. తపస్సు వదిలేసి ఊర్వశితో తిరిగారు. తర్వాత కాదని మళ్ళీ తపస్సు చేశారు. ఈ మధ్యలో త్రిశంకు వచ్చాడు. వస్తే ఆ త్రిశంకు మీద తన పవర్ మొత్తం, అంటే తన స్వర్గంలో పెట్టడానికైనా త్రిశంకు స్వర్గం క్రియేట్ చేసి ఎన్నో అంటే మళ్ళీ తన తపశ్శక్తి మొత్తం పోయింది. అయినా మళ్ళీ తపస్సు చేసుకొని మళ్ళీ బ్రహ్మర్షి అయ్యాడు. అంటే ఏమిటి, మనం ఎవరం కూడా సాధకులుగా తప్పులు చేయకుండా డైరెక్ట్గా మనం వెళ్ళలేము, మోక్షానికి వెళ్ళలేము. ఎన్నోసార్లు మనం పడతాము. ఒక్కోసారి అంటే ఇప్పుడు విశ్వామిత్రుడి కథలో చూడండి, ఆయన ఎన్నోసార్లు పడ్డా కానీ ఆ పట్టుదలతోటి చివరికి ఆయన ఆ బ్రహ్మర్షి అయ్యారు. ఆయన అంటే బ్రహ్మర్షి అంటే బ్రహ్మజ్ఞానం తెలిసిన ఋషి అయ్యారు. ఆయన ఎంత గొప్ప ఋషి అయ్యారు అంటే భగవంతుడే ఆయన శిష్యుడిగా వచ్చారు. రాముడు లక్ష్మణుడే ఆయన శిష్యులుగా వచ్చారు. అంత గొప్ప ఋషి అయ్యారు ఆయన. ఏంటి, అంటే మనలో ఉన్న లోపాలన్నింటినీ సరిదిద్దుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి, అందువల్ల ఏంటంటే తప్పు లేని వాళ్ళంటూ ఎవరు, అంటే మనుషులను సాధారణంగా మన పురాణాల్లో ఎవరిని తప్పు లేని వాళ్ళుగా చూపించరు. ఓకే, అది భక్తులనే కానివ్వండి, ఎవరినైనా కానీ సాధారణంగా వాళ్ళు చేసిన తప్పులు కూడా చూపిస్తారు. ఎందుకు, తద్వారా వాళ్ళ తప్పులు దిద్దుకొని కూడా వాళ్ళు మోక్షాన్ని పొందారు. అంటే ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం రావణ మహర్షిని గారిని చూసుకోండి. రావణ మహర్షి గారు చిన్నప్పుడు ఆయన సన్యాసం తీసుకున్నారు. 10 ఏళ్లకో 11 ఏళ్లకో. ఆయన చూస్తే మనకు చాలా గొప్పగా అనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఆయనలాగా మనం ఉండగలుగుతామా అని చెప్పేసి మనకు డౌట్ ఉంటుంది. ఓకే, ఆయనలాగా మన వల్ల కాదు, ఆయన వేరే కేటగిరీ, మనం వేరే కేటగిరీ అని ఉంటుంది. అదే ఇప్పుడు మనలాగా ఒక గృహస్థులుగా ఉండి తర్వాత అంటే సంసారాన్ని అంటే నుండి బయటపడాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇబ్బందులు పడి చివరికి మోక్షం పొందిన వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, అంటే ఇప్పుడు తుకారామో లేకపోతే భక్త తుకారామో అలాంటి వాళ్ళని చూస్తే ఓహో మనకు కొంత అంటే ఒక పాజిబిలిటీ ఉంది. ఓకే, లైక్ ఇప్పుడు తులసిదాస్ ఉన్నారు అనుకోండి, ఆయనకు భార్య అంటే ఎంతో ఇష్టం. భార్య పెడితే ఆయన దైవ భక్తుడిగా మారారు. వాళ్ళని చూస్తే ఏంటంటే ఓహో ఏంటంటే మన లోపాలని మనం దాటుకొని వెళ్ళగలుగుతాం అన్న నమ్మకం వస్తుంది. అందువల్ల ఈ కథల్లో వీటన్నిటిలో కూడా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం చూపిస్తూనే ఉంటారు. ముగిద్దాం. చాలా బాగా చెప్పారండి. వెరీ నైస్ ద వే యూ ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ. అంత ఏంటంటే వేదాంతం నేర్చుకుంటుంటే చిన్మయ మిషనే కానివ్వండి, లేకపోతే రామకృష్ణ మిషనే కానివ్వండి, ఇలా అంటే వారు అంటే స్వామి చిన్మయ, అంటే మాకందరికి గురుదేవులు స్వామి చిన్మయానంద, ఆ గురు పరంపరలో నుండి, శంకరాచార్య గురు పరంపర నుండి వాళ్ళు ఏదైతే చెప్పారో, మన శాస్త్రాలు ఏవైతే చెప్పినాయో అవి నేను ఏదో టేప్ రికార్డర్లాగా చెప్పడమే, నాదంటే ఏమీ లేదు. అంత గురు మహిమ. మీ కృషి మీరు చేశారు బాగా. థ్యాంక్స్.
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. థ్యాంక్స్ అండి, వచ్చే వారం కలుద్దాం.